యూ. కొట్టేశారు. థ్యాంక్ యూ మేడం. ఏంటే సడన్ గా నిన్నందరూ పొగిడేస్తున్నారు? కారణం ఉంది, చెప్తాను. మేడం, మా అబ్బాయే చూపించాడు. నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. రండి, ఫేస్బుక్ లో చూపిస్తాను. ఫేస్బుక్ మిత్రులారా నమస్కారం. నా పేరు వసంతి, వయసు 36. ఇది నా సొంత ముఖం. ఈ ఫేస్బుక్ లో సొంత ముఖాన్ని కూడా చూపించకుండా సూర్య ముఖంతోనూ నయనతార ముఖంతోనూ నీతులు వల్లిస్తున్న యువకులారా, యువతులారా, ఈ దేశ రాష్ట్రపతి ముందు కళ్ళు తిరిగి పడిపోయి ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని, మిమ్మల్ని తల ఉంచుకునేలా చేసింది నేనే. నా నిత్య జీవితంలో పని ఒత్తిడి ఎక్కువ అవడం వలన, రోజంతా మీలా ఫేస్బుక్ లోనే ఉండకపోవడం వలన మిమ్మల్ని కొంచెం ఆలస్యంగా కలుస్తున్నందుకు క్షమాపణలు అడుగుతున్నాను. నా మీద కమెంట్లు, కార్టూన్లు అద్భుతంగా ఉన్నప్పటికీ అసలేం జరిగిందో వివరిస్తే మీ ఊహలకి, చిత్రాలకి ఈ సంఘటన తోడ్పడుతుందని నమ్ముతున్నాను. కళ్ళప్పగించి చూడండి. హాల్లో నేను నుంచున్నాను. నా చుట్టూ 7 బ్లాక్ క్యాట్ కమాండోస్, 4 వైట్ ఆఫీసర్స్, అందులో ఒకటి ఫీమేల్. కింగ్ కాంగ్ కింగ్ కాంగ్. వైర్లెస్ లో ప్రెసిడెంట్ వస్తూ ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. టోటల్ సైలెన్స్. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. నమ్మండి, నేను మాత్రమే ఊపిరి పీలుస్తున్నాను. తలుపు తెరుచుకుంది. ప్రెసిడెంట్ వచ్చేశారు. ప్రపంచ చరిత్రలోనే అతి ముఖ్యమైన క్షణం. ప్రెసిడెంట్ నా ఎదురుగా వచ్చి నిల్చొని 2 చేతులను జోడించి నమస్తే అన్నారు. సమయాన్ని మొత్తం ఫేస్బుక్ కి కేటాయించి ప్రేమని, బెడ్రూమ్ ని, తమ జీవితాల్ని ఏ దాపరికమూ లేకుండా సహృదయంతో అందరికీ చూపించుకుని సమాజానికి సేవ చేస్తున్న మిత్రులారా, కళ్ళు తిరగడం నాకేం కొత్త కాదు. మొదటిసారి ఒకరిని చూసి కళ్ళు తిరిగాయి, భార్యనయ్యాను. రెండోసారి కళ్ళు తిరిగాయి, తల్లయ్యాను. ఇప్పుడు ప్రెసిడెంట్ ముందు కళ్ళు తిరిగి పడి మీ అందరికీ సోదరునయ్యాను. కళ్ళు తిరగడం నా హోదానెప్పుడూ పెంచింది. చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. మిత్రులారా, వెయిట్ అండ్ సీ. అందరి నోళ్ళు మూయించేశావు. ఇంకో నోరు ముగించాలి. అమ్మో ఈవిడా, అయిపోయాను. రండి, మీకు నచ్చిన డిజైన్స్ కోసమే వెతుకుతున్నాను. అక్కర్లేదు, తులసి బామ్మని కలవాలి. నిన్న ఆవిడకి ఒంట్లో బాగోలేదు. షాప్ లో కుర్రాడే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. మీకు అడ్రస్ ఇమ్మంటారా? అవును. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయండి, తెచ్చిస్తాను. ఇట్స్ వైరల్. నా మెసేజ్ బాక్స్ ఫుల్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరూ నేను తెగ పొగిడేస్తున్నారు తెలుసా? అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చా ఇన్ని గట్స్? ఒకరోజు నేను మృదుల గారి అమ్మగా ఆలోచించి చూశాను, ధైర్యం వచ్చేసింది. దట్స్ ఇట్. డాడీ అసలు నమ్మలేకపోయారమ్మా. మళ్ళీ మళ్ళీ పెట్టుకొని చూసారు. హీస్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఐడి కార్డ్ ని ఏటీఎం కి తీసుకెళ్లారు, పాల ప్యాకెట్ ని బాత్రూమ్ లోకి తీసుకెళ్లిపోయారు. సిస్టమ్ కరప్ట్ అయిపోయింది, రీసెట్ చేయాలి. మీ నాన్న ఎక్కడ? ఇంకా రాలేదు. రోజు నీళ్లు పోస్తున్నావా మొక్కలకి? ఇంకా 2 రోజులు అంతా క్లియర్ అవుతుంది. మనుషుల్ని పిలిపించాను. ఏమా? కాపు కాచింది. మళ్ళీ ఇవన్నీ మొదటి నుంచి ఫ్రెష్ గా చేయించాలి. అయినా ఎవరి కోసం చేయను? ఇక్కడ ఫుడ్ డే ప్రాబ్లం మా. మనం నెలలో ఒక రోజు తినేది ఇక్కడ సంవత్సరం ఫుల్ గా తినాలంటే బోరింగ్ మా. ఇదిగో వసంతి, నువ్వు ఒక పని చెయ్యి. వెరైటీగా వండి పెట్టి వాటిని ఫోటో తీసి వెంటనే నాకు వాట్సాప్ లో పంపి. నేను త్వరలో ఐలాండ్ కి వచ్చేస్తాను, నువ్వు దిగులు పడకు. థ్యాంక్ యూ మా. ఓకే, షో యచ్చి. బాయ్. నిన్ను చూడ్డానికి వచ్చాను. రమ్మని పిలవా?
నీకు ఒంట్లో బాగాలేదటగా? వయసు అయింది కదా, నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? అవును, ఇదిగో ఆ, ఎందుకమ్మా ఇవన్నీ? అన్ని మా ఇంట్లో కాచినవే. ఆ, ఆ, కూర్చో, కాఫీ ఆ, తీసుకొస్తా. ఇప్పుడు వద్దులే. నాకు 4 పిల్లలు. ఎవడో నేను బతుకున్నాను చచ్చానని కూడా చూడ్డానికి రాలేదు. నువ్వు నమ్ముతావా? ఒక ఆడపిల్లల కన్నుంటే నాకు ఈ గతి పట్టేదా అని ఉదయాన్నే అనుకున్నాను. నువ్వు వచ్చేసావు. అయితే మరి నేను నీ కూతుర్ని కానా? నా వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. అలాంటిది ముసల్దాన్ని చూడ్డానికి వచ్చావా? లోపలికి రా రా. హాస్పిటల్కి వెళ్ళాలంటే చెప్పు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అలాంటిది ఏం వద్దులే, నేనెంచక్కా ఉన్నానుగా. మనుషులకి మనకంటూ ఒకరున్నారన్న నమ్మకం ఉండాలి, ఒక తోడుండాలి. ఆ ధైర్యంతోనే 100 ఏళ్లు బతికేయచ్చు. ఇప్పుడు ఎవరికంత ఖాళీ ఉందిలే. అన్ని పనులు వదులుకొని నన్ను చూడ్డానికి వచ్చావే. నేనైతే చచ్చేంత వరకు మర్చిపోను. వస్తాను. ఇది శుభ్రమైనది, ఇది మార్కెట్ వంకాయ. లోపల పురుగులుంటే శుభ్రమైంది. ఆల్రెడీ పురుగుల మందుంటే పురుగులు లోపలికి ఎలా వస్తాయి? మీరే చూడండి, ఈ కాలంలో గుడ్డలకు రంగులు వేయటమే కాకుండా మనం తినే ఆహారాలు కూడా రంగులు కలుపుతున్నారు. డూప్లికేట్ చూడండి, ఎర్రగా అందంగా ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఈ విషాన్నే ప్రజలు తింటున్నారన్నమాట. వేరే దారి. వీటితో వండితే ఎంత పెద్ద కుక్క అయినా రుచి రానే రాదు. ఈ తరం ఉందే, రుచికరమైన ఆహారం అంటే ఏమిటో దానికి అసలు తెలియదు. అదే నిజం కూడా. మీరు గనక ఇలాంటి కూరగాయలు ఇచ్చారంటే పెళ్లి వారంతా మన భోజనం గురించే మాట్లాడుకుంటారు. దానికి నేను గ్యారంటీ. ఇలా రా. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వేం మాట్లాడుకో, తల మాత్రం ఆడించు చాలు. మిగతాది నేను చూసుకుంటాను. అంతా నీకోసమే. రా. కూరగాయల లిస్ట్ ఒకటి అయ్యా. వేశాను. రండి రండి. రండమ్మా, నమస్కారం. నమస్తే. మీరేనా? ఈవిడ ఆ రోజు మన షాప్కి వచ్చారుగా. ఆ, ఈయనే మా చీఫ్ కేటరర్ నెల్లూరు. నమస్కారం అయ్యా. నమస్కారం. ఆ, కూర్చోండి. కూర్చోండమ్మా. రా కూర్చో. మీరు తులసమ్మకిచ్చిన వెజిటబుల్స్ సూపర్. ఆవిడ మాకు ఇచ్చారు. బాగా శుభ్రంగాను టేస్టీగాను థ్యాంక్ యూ ఉన్నాయి. సార్. అదేలా ఉండాలి. మీరు చెప్పే రేటుకే నేను తీసుకుంటాను. మీరు సెప్టెంబర్లో ఇస్తే చాలు. ఇంకా 5 నెలలు టైం ఉంది. మరేం ఇబ్బంది లేదయ్యా. మీరిచ్చిన కూరగాయలతో ఎవరు వంట చేసినా రుచిగానే ఉంటుంది. ఇదిగోండి, ఇది 2000 మందికి కావాల్సిన లిస్టు. ఎంతమంది ఉన్నారు? 2000. ఆ, ఆ. ఇంకా అవసరం అయితే నేను 2000 మందికి వంట చేస్తే పైన ఈజీగా 200 మంది భోజనం చేయొచ్చు. ఇది మా అమ్మాయి వెడ్డింగ్ రిసెప్షన్ కే. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ వాట్ యు థ్యాంక్స్ అండి. క్రెడిట్ మొత్తం తులసమ్మకే. అలాగా రండి వెళ్దాం. మీది 1.5 ఎకరం ఫామ్ అట కదా, తులసమ్మ చెప్పింది. మీరికపై బయట ఎవరికి సప్లై చేయనక్కర్లేదు, అన్ని నేనే కొనుక్కుంటాను. పురుగుల మందు మాత్రం వాడకండమ్మా. వచ్చిన వాళ్ళకి విందు పేరుతో విషం పెట్టడం నాకు ఇష్టం మీ లేదు. వల్ల ఈ లిస్ట్ లో ఏ ఐటమ్ సప్లై చేయటం వీలవుతుందో వాటిని టిక్ చేసి ఇవ్వండి. మిగతావన్నీ బయట కొనుక్కుంటాను. ఏ విషయం అనేది వారంలో చెప్తే చాలు. అంతేనమ్మా, మంచిది. వస్తానండి.
రండి బయటికి రా. ఆ, ఇప్పుడు ఎంత పొడుగు లిస్ట్ ఇచ్చాడు ఆయన ఓం సాయిరామట. ఉల్లిపాయలు 40 కిలోలు, టమాటాలు 35 కిలోలు, క్యారెట్ 25 కిలోలు, బంగాళదుంప బచ్చ బఠానీ 5 కిలోలు, కూరగాయల సంతే లిస్ట్ రాశాడు. ఏంటిదంతా? ఇంట్లో వంటకనుకున్నాను, పెళ్లికని తెలియదురా. ఆ, ఎకరున్నర తోట ఉందని ఎందుకు చెప్పా? కాస్త గొప్పగా ఉంటుందని గ్యాస్ కొట్టాను. ఆ, ఎకరున్నర పొలం భూకంపం వచ్చి రెండుగా బద్దలేందని చెప్పు. నా ఉద్యోగం పోతుందిరా. ఏదైనా నమ్మేలా చెప్పవా? నన్ను అడిగితే ఇరికించింది నువ్వే అనుభవించు. నువ్వు నా కూతున్నన్నావు కదా. సరే, ఓ పని చేద్దాం. ఈ లిస్ట్ లో మీకు ఏది వీలవుతుందో అది టిక్ చేయండి. మిగతాది బయట కొనుక్కుంటానని చెప్పారు కదా, అవును. నేను ఓం సాయిరామ్ ని టిక్ చేస్తాను. నువ్వు మిగతాది బయట కొనుక్కోమను. అక్క ఏంటి ప్రాబ్లం? ఇదిగో ఇదిగో